వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు సత్యం. గత 5 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో ఎమ్మెల్సీగా నియమితులై శాసనమండలిలో అడుగుపెట్టినటువంటి ఘనతను ఆర్జించినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు ప్రస్తుతం సెకండ్ ఎపిసోడ్లో రాష్ట్రంలో తనదైన శైలిలో రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం పార్టీ క్రమశిక్షణలో భాగంగా పార్టీ సస్పెన్షన్ వేటుకు గురై ప్రస్తుతం కేవలం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనిగానే పదవి కొనసాగుతున్నటువంటి ఆయనకు పార్టీ విధించినటువంటి ఆ వేటు ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీనివాసరావు. చూస్తే కనుక ఈ సస్పెన్షన్ అన్నది మాత్రం కేవలం ఒక బోటకం అన్నటువంటి పరిణామం బయట పెద్ద చర్చ వస్తుంది. నిజమేనా నాయుడు గారు? ముందు సస్పెన్షన్ ఎందుకు? ఇప్పుడు ఉరేసేటప్పుడు నువ్వు ఈ నేరం చేసావు, శిక్ష విధించేటప్పుడు కోర్టు నువ్వు ఈ తప్పు చేసావు అని ఆ నేరం ఏంటో చెప్పి శిక్ష వేస్తారు. నేరం రుజువైంది కాబట్టి నీకు శిక్ష వేస్తున్నావు అంటారు. నాకు నేరం ఏంటో తెలియదు, నేనేం తప్పు చేశానో నాకు తెలియదు, శిక్షలు మాత్రం సస్పెన్షన్. కానీ ఆ సస్పెన్షన్లో కూడాను ఇన్ రిటర్న్గా కానీ లేకపోతే పేపర్ పరంగా ఏమైనా మీకు ఏమైనా ఈరోజు ఏమైనా వర్తమాన రూపంలో అందజేశారా? కేవలం సోషల్ మీడియా వేదిక ఇచ్చినటువంటి సస్పెన్షన్ వేదికనే భావిస్తున్నాను. సస్పెన్షన్ గురించి ముందుగా నేను మాట్లాడాలంటే, నేను ఎప్పుడూ కూడా అధికారంలో ఉండేటప్పుడు నా దైవం నా సర్వస్వం జగన్మోహన్ రెడ్డి అన్నాను. అపోజిషన్లో ఉండేటప్పుడు అదే మాట అన్నాను. సస్పెండ్ చేసేసిన తర్వాత కూడా ఇప్పుడు అదే మాట అంటున్నాను. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి దైవ సమానం. జగన్మోహన్ రెడ్డి గారు మనస్సాక్షిగా అయితే నన్ను సస్పెండ్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి మనసు నుంచి అయితే ఇది వచ్చినటువంటి వార్త కాదు. కానీ అదే కదా అంతలా ఆరాధిస్తున్న దువ్వాడ శ్రీనిపై సస్పెన్షన్ వేట్ అనేది మాత్రం ఈరోజు కేవలం బోటకం అన్నటువంటి ఒక పరిణామాలు కనిపిస్తుంది. అదే ఇక్కడ ఏంటంటేనండి, మా జిల్లాలో సస్పెన్షన్ నాకు ఇది రెండోసారి జరిగింది. మీకు 2007 సంవత్సరంలో, అంటే నేను 2000 నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేస్తూ పాదయాత్రను విజయవంతం చేసే దానిలో భాగస్వామిని అవుతూ 2003లో 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్టిగా పనిచేసి హరిశ్చంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు ఎర్రన్నాయుడు మీద గట్టిగా పనిచేస్తున్న రోజుల్లో నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ని చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఈ జిల్లాకు నన్ను పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గొర్రెల హరిబాబు నాయుడు గారు ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పుడు ధర్మాన ప్రసాద్ విభేదించాడు. వాళ్ళకి గొడవలు ఉన్నాయి. హరిబాబు గారికి అన్యాయం కదా, ఆయన 13 సంవత్సరాలు డీసీసీ ప్రెసిడెంట్, ఆయన ఒక్కొక్కసారి మనం ఎమ్మెల్సీగా గౌరవించడంలో తప్పే ఉంది అని నేను అన్నాను. అప్పుడు ఆయన పోటీ చేయటం, నిలబడటం, ఆయనకి నేను సపోర్ట్ చేయటం, నేనే కాదు జిల్లాలో చాలామంది సహకారంతో ఆయన ఎమ్మెల్సీకి గెలిచాడు. అంటే విభేదాల పరం ఆది నుండే మీకు ఏ పార్టీలో ఉన్నాయి? ఎస్, ఈ 25 సంవత్సరాల నుంచి మాకున్నటువంటి విభేదాలు ఇవి. ఆ కారణం పెట్టి హరిబాబు గెలుపుకు నన్ను లింకప్ చేసి నన్ను సస్పెండ్ చేయించాడు ధర్మాన ప్రసాద్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఏం చెప్పారంటే, రాజశేఖర రెడ్డి గారు సస్పెండ్ చేయడానికి ససేమిరా ఇష్టపడలా, కానీ దువ్వాడ శ్రీనివాసే కావాలంటే నన్ను మర్చిపోండి అన్నాడు ఆయన. రెవెన్యూ మినిస్టర్ని వదులుకుంటారా, నన్ను వదులుకుంటారా? ఆ పరిస్థితిలో నాకు సస్పెండ్ చేయవలసిన ఈ రోజు ఏ పరిణామాలు మీకు ఈ రోజు అదే ఆ రోజు నాకు సస్పెండ్ చేస్తే నేనేం ఆగలా, పాదయాత్ర చేశాను. ఏప్రిల్ 24న స్టార్ట్ చేసి జూన్ 6వ తారీఖు వరకు 42 రోజుల పాటు మండుటెండల్లో చేశాను పాదయాత్ర. నేను చేసిన అన్యాయం ఏంటి, నాకు ఎందుకు సస్పెండ్ చేయించాడు ధర్మాన ప్రసాద్ అని ధర్మాన ప్రసాద్ మీద చేశాను. వైస్ చైర్మన్గా రిజైన్ చేసి పడేశాను. ఇప్పుడు మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ ఓల్డ్ బ్యాచ్, అదే ధర్మాన ప్రసాద్ సూట్ కేసుల దొంగ అని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ ఏళ్ల పడి బ్రతిమలాడుకొని ఈ పార్టీలో చేరాడు 2014లో. చేరి ఆయన సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు. మరి వీళ్ళిద్దరూ కలిపి ఆడినటువంటి నాటకం, ఆనాడు వీళ్ళిద్దరే నాటకం ఆడారు, ఈరోజు కూడా వాళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము గట్టిగా పనిచేయాలన్నా, మేము యాక్టివ్గా ఉండాలన్నా శ్రీనివాసుని సస్పెండ్ చేయండి అన్నారు. ఏంటి శ్రీనివాసుని సస్పెండ్ చేయాలి, ఎందుకు చేయాలి? వ్యక్తిగత వ్యవహారాలు. వ్యక్తిగత వ్యవహారాలే కారణమైతే దీనివల్ల చాలా చెడ్డ పేరు వచ్చేసింది సార్. వీళ్ళేదో స్వర్గం నుంచి దిగినట్టు, వీళ్ళకి ఏ బ్యాడ్ చరిత్రలే లేనట్టు. కానీ ఇప్పుడు జరిగిన సస్పెన్షన్ వెనుక కుటుంబ కలహాల నేపథ్యాన్ని పరిగణనలు తీసుకొని క్రమశిక్షణ చర్యలు చెప్పి, కానీ 2007లో జరిగినటువంటి సస్పెన్షన్ వెనుక ఏ
ఏ విషయం మీ వల్ల ఆ పార్టీకి చెడ్డపేరు వచ్చింది? హరిబాబుకి సపోర్ట్ చేశానన్నది అప్పుడు కారణం పెట్టారు. గొర్రెల హరిబాబు గెలుపుకి నేను కారణమైనానని కారణం పెట్టారు. ఈరోజు నా వ్యక్తిగత కారణాన్ని కారణంగా చూపెడుతున్నారు. వ్యక్తిగత కారణాలకు వెళ్తే 2022 నుంచి గొడవలు జరుగుతున్నాయి. 2022లో జరిగేటప్పుడు 24లో నాకు టికెట్ ఇచ్చారు. 24 తర్వాత గత సంవత్సరం ఆగస్టు ఆ నెలల్లో వీటి దగ్గర పెద్ద గొడవలే జరిగినాయి. అప్పుడైనా సస్పెండ్. అందరూ అదే చర్చించుకోవాలి. పీక్ స్థాయిలో విభేదాలు ఉన్నప్పుడు కనీసం స్పందించని అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ఈ విషయంలో మీ కుటుంబ కలహాలను మీరు సర్దుముంచుకోండి అని సూచన చేశారు. ఇక్కడే లాజికల్గా అర్థం చేసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సస్పెన్షన్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారే చేస్తే నాకు టికెట్ ఇవ్వరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే చేయాలనుకుంటే గత సంవత్సరం ఆగస్టులో ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడే సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఇంచుమించు జూలై వచ్చేసింది, అంటే ఇంచుమించు 8 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సస్పెండ్ చేస్తారు? చెయ్యాలంటే అప్పుడే చేస్తారు. ఇవ్వకూడదనుకుంటే నా మీద కోపం ఉంటే అప్పుడే టికెట్ ఇవ్వరు. కానీ ఆయన మనసు నుంచి, ఆయన మస్తిష్కం నుంచి వచ్చింది కాదు, ఆయనకు ఒత్తిడి తెచ్చారు. ఆనాడు ధర్మాన ప్రసాద్ రాజశేఖర రెడ్డి దగ్గర ఇప్పుడు బ్లాక్మెయిలే చేస్తున్నారు సార్ని. సార్కి ఏంటంటే శ్రీనివాస్ని మీరు సస్పెండ్ చేయకపోతే మేము గట్టిగా పని చేయలేమని చెప్పారు. ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు సార్? అంటే ఆ రోజు తండ్రి, ఈ రోజు తనడు ఇద్దరు కూడా వాళ్ళ ఫోబియాలో పడే. వాళ్ళ ఫోబియాలో పడలేదు, వాళ్ళకి వీళ్ళ ఇబ్బంది. చూడండి, రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఓడిపోయిన తర్వాత అందరి అవసరం ఉంటుంది. అధికారంలో ఉండేటప్పుడు వేరు, ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళవలసిన అవసరం నాయకుడికి ఉంటుంది. నాయకుడికి ఇలాంటి ఒత్తిళ్లు తేవటం వల్ల ఏది ప్లస్, ఏది మైనస్, ఏది వదులుకోవాలి, ఏది ఉంచుకోవాలని ఆలోచించేటప్పుడు కొంతమందిని ఉంచుకోవాలి, కొన్ని వ్యవహారాలను ఉంచుకోవాలి, కొన్ని వ్యవహారాలను వదులుకోవాలి. ఇవన్నీ తాత్కాలికంగా పరిణామాలు తీసుకొని 2029కి దువ్వాడ సీన్ ఇండైరెక్ట్గా ఆ పార్టీకి ఒక పాశుపదాస్త్రంగా జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నన్నెప్పుడు ఆయన మనసు నుంచి సస్పెండ్ చేసే అబ్బతరం ఎవరికీ లేదు. ఈ ధర్మానోళ్ళు కాదు కదా, వాళ్ళ ముత్తాతలు కూడా చేయలేరు. అలాగే నా మనసుల్లో నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీవేయలేరు. ప్రజల గుండెల్లో నుంచి కూడా నన్ను సస్పెండ్ చేయలేరు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, అంతే చేయగలరు. వీళ్ళు పీకింది అంతే. మహా అయితే సంతోషపడిపోవచ్చు. కానీ సస్పెండ్ చేసేస్తే దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాడు, టెక్కలు వదిలేసినాడు అని అనుకుంటే పొరపాటు. టెక్కల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయబడ్డారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ సస్పెండ్ చేయడం. మీ ప్రత్యర్థి టీడీపీ. ఈ 3 విభేదాల నేపథ్యంలో రేపు టెక్కల ప్రజలకి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ చేరువు కావడానికి ఏ ప్లాట్ఫారాన్ని సిద్ధం చేస్తుంది? చూడండి, నేను ఆనాడు ధర్మాన ప్రసాద్ సస్పెండ్ చేస్తే పాదయాత్ర చేశాను. అప్పుడు నా వెనక ఎవరున్నారు? నేను ఒక్కడనే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగు, ధర్మాన ప్రసాద్ రెవెన్యూ మంత్రి, నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, రాజీనామా చేసి పాదయాత్ర చేశాను ఒక్కడనే. తర్వాత పీఆర్పీలో 2009లో చిరంజీవి గారు నన్ను పిలిచి పార్టీలో టికెట్ ఇచ్చి పోటీ చేసిన తర్వాత తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినా చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత నేను ఉద్యమాలు చేశాను. కాకరాపల్లి ఉద్యమాలు చేసి 3 కాల్పుల్లో మరణించారు. నేను జైలుకి వెళ్ళాను, జైలు జీవితం అనుభవించాను. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. జయరాం రమేష్ గారు, కేంద్ర మంత్రి గారు స్పందించి రద్దు చేశారు. ఈ ఉద్యమం చేసినప్పుడు నా వెనక ఎవరున్నారు? నేనే పార్టీలో ఉన్నాను, ఇండిపెండెంటే కదా. ఆ 2 సందర్భాలు, అటువంటి కీలక సందర్భాల్లో ఒంటరిగా నిలబడి పోరాటం చేసిన దువ్వాడ శ్రీనివాస్కి ఈ ఎన్నికలు ఎదుర్కోవడం పెద్ద పనేం కాదు. ఇప్పుడు ఒంటరిగానే, తటస్థుడిగానే, స్వతంత్రుడిగానే ముందుకెళ్తాను. ఏ ఊరిలో వెళ్ళినా, నాకు ఈ టెక్కల్ నియోజకవర్గంలో ఏ ఊరిలోకి వెళ్ళినా కొంత శాతం నా అభిమానులు ఉన్నారు, కొంత శాతం నా కార్యకర్తలు ఉన్నారు, నేనంటే ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే నా బలం, కానీ వాళ్ళే నా సైన్యం. ప్రస్తుతం పార్టీ కండువాకు దూరమైనటువంటి దువ్వాడ శ్రీనివాస్తో వెళ్తే రాజకీయ భవిష్యత్తులో మదన పాటుకు గురైనటువంటి కరుడు కట్టిన మీ అభిమానులకి ఏం చెప్తారు? అభిమానులు ఎవ్వరూ కూడా అలా ఆలోచించట్లా. ఇప్పుడు నేను ఉన్నాను, ఉదయం నుంచి కూడా. ఈరోజు నేను వచ్చానని కూడా చాలామందికి తెలియదు. సుమారు ఒక 150 మంది వరకు వచ్చారు. వీళ్ళందరూ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. దేనికి వచ్చారండి? సార్, మేము మీతోనే ఉంటాం, మీరు వైసీపీలో ఉండి మళ్ళీ పోటీ చేస్తారా, లేదు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, మీ అడుగులు ఎటువైపు అయితే మా అడుగులు అటువైపోయి, మాకు ఇంకొకరితో పని లేదు. మరి మీటింగ్ అవుతుంది కదా శ్రీకాకుళంలో, ఎందుకు వెళ్ళలేదు అని అడిగాను. మేము వెళ్ళాం సార్, మాకు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చారు. వాళ్ళు నేను పిలిచానా? నేను వస్తానని తెలుసా? వాళ్ళ గుండెల్లో ఉండే అభిమానం. అలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. నాకు ఒక బలమైన సామాజిక వర్గం చెందిన దువ్వాడ శ్రీనివాస్ను రాజకీయంగా ఎదగకుండా ఉండేందుకు మరొక సామాజిక వర్గం చేతులు కలిపి ఈరోజు వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో మీ అనుకున్న మనుషులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన రాజకీయ నేతలు, జిల్లాలో మాత్రం
మీ సామాజికకు సంబంధించిన ఉద్యోగస్తులను కూడా విడిచిపెట్టలేనటువంటి పరిణామాలు చేర్చుకుని వారి పాలిట మీతో ఉండడమే శాపమా? మీకు మంచి ప్రశ్న. ఈ సందర్భం చాలా మంచి సందర్భాన్ని ఎత్తారు. ఇది కులపరంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కళింగ, కాపు, వెలమ 3 ఉంటాయి. బొడ్డెపల్లి రాజగోపాలరావు గారి దగ్గర నుంచి కూడా కాళింగులు రూల్ చేస్తున్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో తప్ప రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంకెక్కడా కూడా అధికారాన్ని పొందడానికి కళింగ కమ్యూనిటీకి అవకాశాలు లేవు. ఉన్నదే ఇక్కడ ఈ శ్రీకాకుళంలో ఉంటాం, విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా. ఈ కళింగాంధ్రము, ఈ ఉత్కళాంధ్ర ప్రాంతంలోనే మాత్రమే ఉన్నటువంటి కులం ఇది. ఈ కులానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవించుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉన్నత స్థానంలో పెట్టాలనే ఇది చేశారు. మరి చేసిన ఈ కులంలో చీడపురుగులు 2 ఉన్నాయి. ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ అనే చీడపురుగులు. వీళ్ళు కాళింగల్ని సర్వనాశనం చేయటమే వీళ్ళ ధ్యేయం. దయచేసి నేను 1 మినిట్ చెప్తాను, మీరు వినాలి. నాశనం చేయాలనే ధ్యేయంలో భాగంగా మీరు గమనించండి, ఇచ్చాపురంలో కళింగ నాయకత్వం మీద గ్రూపులను తయారు చేస్తారు, అభ్యర్థులను తయారు చేస్తారు. టెక్కల్లో కళింగ నాయకత్వం కాబట్టి అక్కడ అభ్యర్థులను తయారు చేస్తారు, గ్రూపులను తయారు చేస్తారు. ఆముదాల వలసలో కళింగ నాయకత్వం కాబట్టి అభ్యర్థులను తయారు చేస్తారు, గ్రూపులను తయారు చేస్తారు. కానీ నరసన్నపేటలో, శ్రీకాకుళంలో మాత్రం అభ్యర్థులు ఉండరు, సెకండ్ లీడర్ ఉండడు, సెకండ్ క్యాడర్ ఉండడు. ఇది వాళ్ళ రాజకీయం. ఎవరితో కమిట్మెంట్ పొందడానికి? ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాసు కంబైన్డ్ పాలిటిక్స్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న నేను గడిచిన ఎన్నికల్లో గుండప్పల సూర్యనారాయణ గారని ఒక పెద్ద కుటుంబం, నీతి నిజాయితీ కలిగిన కుటుంబం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కుటుంబం. వాళ్ళు టికెట్ ఆశించారు. లక్ష్మి గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు. వాళ్ళని తొక్కి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఒక సామాన్యమైన సర్పంచ్ కలిగిన ఒక కుర్రాడికి తెచ్చిపెట్టారు. ఆ కుర్రాడికి పెడితే 54,000 ఓట్ల మెజార్టీతో ధర్మాన ప్రసాద్ మీద గెలిచాడు. నిజానికి ఏంటంటే ధర్మాన ప్రసాద్ గెలవాలని ఆ కుర్రాడిని పెట్టారు. లక్ష్మి లాంటి, గుండప్పల సూర్యనారాయణ గారు లాంటి కుటుంబాన్ని దూరం చేశారు. దూరం చేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఏం చేయాలా? దువ్వాడ శ్రీనివాస్ పోటీలో ఉండకూడదు, వాడిని తొక్కాల. దువ్వాడ శ్రీనివాస్ తప్ప ఎవడున్నా పర్వాలేదు. అంటే ధర్మాన, కృష్ణదాస్, ప్రసాద్ తొలికి చెప్పులు ఉన్నారు ఈ కులంలోనే, మా కులంలోనే. అలాంటి చెప్పుగాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ గెలుపుకి వీడు సహకరిస్తాడు. అలాంటి వాళ్ళని పెట్టుకొని కాలయాపన చేస్తారు ఇచ్చాపురంలోనూ, టెక్కల్లోనూ, ఆమ్దాల వలసలోనూ. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయం. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ధర్మాన ప్రసాద్ అనే వ్యక్తి వైసీపీలోనే ఉండేటప్పుడు ఒక 80 ఎకరాలకి రాగోలు మెడికల్ కాలేజ్ వెనక ఒక లేఅవుట్ వేశారు. సరే, వేసుకొని తప్పేం లేదు, వ్యాపారం చేసుకొని. ఆ లేఅవుట్కి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారు 2.5 కోట్లు ఖర్చు పెట్టి తారు రోడ్డు వేశారు. అక్కడ ఒక ఇల్లు లేదు, ఒక గ్రామం లేదు, ఏదీ లేనటువంటి ఆ లేఅవుట్కి ఎందుకండి ఈ రోడ్డు ఇచ్చారు? అంటే అది సాక్షాత్ ధర్మాన ప్రసాద్ లేఅవుట్ కదా. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలుసా నా దగ్గర? చిట్టపద్దులు పెద్ద లిస్టే ఉంది, చాంతాడంత లిస్టు. సో బయటికే వాళ్ళు నేనేదని అంటానంటే, సస్పెండ్ అంటూ చేస్తే నా మీద వచ్చిన ఫిర్యాదులు ఏంటి? నేను అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూకబ్జాలు చేశానా, ఎక్కడైనా లంచం తీసుకున్నానా? మీరు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక్కటి తీయండి, దమ్ముంటే చెప్పండి. ఇది నీ మీద అందిన ఫిర్యాదులు. ఎక్సెప్ట్ నా వ్యక్తిగత వ్యవహారం తప్ప. మీకు ఉన్నాయి వ్యక్తిగత వ్యవహారాలు. ఆయన గారికి బెంగళూరు వ్యవహారం ఉంది, మద్రాసు వ్యవహారం ఉంది, అలాగే ధర్మాన కృష్ణదాస్కి ఎన్కౌంటర్లో పత్రికలో కూడా రాసిన వ్యవహారాలు ఉన్నాయి. మా దగ్గర పెద్ద లిస్టే ఉంది. మీరు పుట్టుమచ్చలు లేనట్టు షర్ట్లు వేసుకుని నటించేస్తే అవదు. నా పుట్టుమచ్చలేడు చూపెట్టాను, ఎక్కువ పేలితే పుట్టుమచ్చలు చూపించేస్తాను, నేనే చదివించేస్తాను. ఈ విషయాన్ని మీరు పార్టీ అధిష్టానం కానీ లేకపోతే మీ అభిమాన నాయకుడు తీసుకెళ్లే అవకాశం రాలేదు? నేను చేయనండి, నేను అలాంటి పనులు చేయను. నేను ఎవడో చంపాలి, ఎవడో తొక్కి రావాలి, ఎవడో జీవితం నాశనం చేయాలని దుర్మార్గం ఆలోచనలు నాకు లేవు. వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళు ఆ పని చేయడానికి నిత్యం సార్కి వెంటపడి ఆయన్ని సస్పెండ్ చేయండి అని ఆయనకి ఇబ్బంది పెట్టి నన్ను సస్పెండ్ చేశారు తప్ప, సస్పెండ్ చేయాలంటే నేటికి ఏడాది కాలంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. మరి వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు జిల్లాకి ధర్మాన ప్రసాద్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా? ఒక్క కార్యక్రమానికి హాజరయ్యాడా? ఒక్కరోజు మాట్లాడాడా? అసలు పార్టీలో ఉండడా? మరి ఆయనకి కదా సస్పెండ్ చేయాలి. పైగా అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అతని చేతుల ద్వారా టిక్కెట్లు పొందిన వాళ్ళు 45,000, 49,000 పాతపట్నంలో కానీ, 54,000 ధర్మాన ప్రసాద్ 54,000తో ఓడిపోయాడు. ఎవరు ధర్మాన ప్రసాద్ మీద అభ్యర్థిత్వం ఎవరిచ్చారు టికెట్? అచ్చెన్నాయుడు ఇప్పించాడు. మరి అదే అచ్చెన్నాయుడు నా మీద పోటీ చేస్తూ 32,000 ఉన్నారు. ఎవరు పోటీ గట్టిది? ఎవరి పక్షాన ప్రజలు ఎక్కువగా ఉన్నారు? నాకు 75,000 ఓట్లు వచ్చాయి. ఏంటి కుటుంబ వ్యవహారాలు ఉన్నప్పటికీ, నాకు ఈ టికెట్ వచ్చినప్పటికీ నాకు 75,000 ఓట్లు వచ్చాయి. అన్ని ఓట్లు ఆయనకు రాలేదే. ప్రజలు ఎందుకు తిప్పుకొట్టారు? 54,000తో చిన్న పిల్లాడు నీ మీద ఎలా గెలిచేసినాడు?
మరి అదే అచ్చెన్నాయుడు ఎందుకు 50,000 దాటి 70,000 మెజారిటీ రాష్ట్రంలో నాదే హైయెస్ట్ మెజారిటీ అని అచ్చెన్నాయుడు ప్రకటన కూడా చేశారు ఎన్నికలకు ముందు. మరి ఈరోజు ఆయనకు 32,000తో ఆగిపోయింది. ధర్మాన ప్రసాద్ 54,000తో ఓడిపోయినాడు. మరి అలాంటి ఓడిపోయిన వ్యక్తి మైనస్ని మరి కృష్ణదాస్ చెప్పడా? అతను రోడ్డెక్కి మాట్లాడట్లేదు. ఈరోజు నిన్న అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డిని 1000 అడుగులు గొయ్యి తవ్వి పాతేయాలని. ఒక్కడైనా రెస్పాండ్ అవుతున్నాడా? మాట్లాడరా? నాకు గుండె మండిపోతుంది, నా నరాలు తెగిపోతున్నాయి ఈ స్టేజ్లో కూడా. కానీ మీకు ఎవరికి బాధ ఇయట్లేదా? ఎవరు రెస్పాండ్ కారు. ఎవరు అవ్వాలి? ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు రెస్పాండ్ అవ్వాలి, 2 నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవ్వాలి. వీళ్ళకి అంతర్గత వ్యవహారాలు వాళ్ళిద్దరికీ ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరి కింద ఉండే చెప్పు ఇన్ఛార్జ్లో ఉన్నాడు కాబట్టి టెక్కలి ఈ చెప్పు వెళ్ళి సపోర్ట్ చేస్తారు. సరే, ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కన వదిలితే ఈరోజు టెక్కల్ నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఈ సమాజానికి సంబంధించినంత వరకు ఉద్యోగులు బలయ్యే పరిణామాలకు గల కారణం గత 5 ఏళ్ళలో ఆ వైసీపీ పార్టీ నాయకులు అడుగుజాడలో నడిచానన్నటువంటి ఒక పగ సాధింపు చర్యలకి మీరే ఈరోజు ఆర్జ్యం పోసే పరిస్థితి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు లేదండి. ఉద్యోగుల విషయంలో చాలా నష్టం జరిగిందండి. మా పరిస్థితి ఎలా ఉందంటే మీకు ఒక మాట చెప్పాను. నేను కళింగ కమ్యూనిటీకి చెందినవాడిని. ఈ జిల్లాలో మేజర్ పర్సంటేజ్ కలిగినటువంటి ఈ కులం. ఈ కులాన్ని చీల్చి చెండాడి నాశనం చేస్తుంది ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. దీన్ని నేను గట్టిగా ప్రశ్నిస్తాను కాబట్టి నన్ను తొక్కుతారు. ఇప్పుడు మీరు ఒక మాట ఇక్కడ ఆలోచించాలి. మీరు అదే మాట్లాడుతున్నారు. కళింగ కుల వ్యక్తిగా, కళింగ కులానికి చెందిన లీడర్గా నేను అబ్జర్వ్ చేసింది అంటే, ఇక్కడ కాళింగులైనా లీడర్షిప్ చేయాలి, వెలమలైనా చేయాలి, కాపులైనా చేయాలి. వాళ్ళు చేసినట్టే కళింగులు చేస్తున్నారు. ఓకే, మేము లీడర్షిప్ చేస్తున్నాం. మా వెనకాల ఆధారపడి ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ, వైశ్య, బ్రాహ్మణ, ఇలా గుర్తుకి ఇంకా నాకు రావాల్సిన కులాలు చాలా ఉన్నాయి. ఎన్ని కులాలు వాళ్ళు మా మీద ఆధారపడి మా నాయకత్వాలకి బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మమ్మల్ని వాళ్ళు చంపటం ద్వారా మేము చూస్తుంటే, మమ్మల్ని నమ్ముకుని ఈ కులాలన్నీ కూడా అణగారిపోతుంటే, ఇబ్బంది పడుతుంటే ఒక పెద్ద వ్యవస్థే నష్టపోతుందండి. మీరు ఒక కులానికి చెందిన అధికారులు నష్టపోతున్నారంటున్నారు. ఈ కులాన్ని నమ్ముకుని ఉన్న అధికారులు, నేను అధికారంలో ఉండేటప్పుడు ఎస్ఐలుగా, సిఐలుగా, ఎంఆర్ఓలుగా, ఎంపీడీఓలుగా చాలామంది అధికారులు వేస్తే ఈరోజు వాళ్ళు ప్లేస్మెంట్ లేక, అడ్రస్లు లేక ఏ కొండల్లోనో కోనల్లోనో కొంతమంది ఉన్నారు. అదే పరిస్థితి ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో ఎంఆర్ఓల దగ్గర నుంచి ఆర్డీఓల వరకు చూసుకుంటే ఏ అధికారులు అయితే ఉన్నారో నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ కార్యకర్తలకి, కళింగ కులానికి, కళింగ కులం మీద ఆధారపడి ఉన్నటువంటి ఇతర కులాలందరికీ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మేము నరకం అనుభవిస్తున్నాం. కానీ మేము ఏదైనా రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చి యాక్షన్ ఆలోచిస్తే వీళ్ళందరూ వెళ్ళి నరసన్నపేటలో పనిచేస్తారు, శ్రీకాకుళం నియోజకవర్గంలో పనిచేస్తారు. అంటే ఈరోజు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పనిచేసిన అధికారులకి రేపందరికీ రిసార్ట్ దొరుకుతుంది నరసన్నపేట, శ్రీకాకుళం. ఎవరు? సో కాల్డ్ ధర్మాన్ బ్రదర్స్. ఇది వీళ్ళ అవగాహన రాజకీయం. కానీ మా మాటలు నమ్మి మా లీడర్షిప్ మీద నమ్మకంతో వచ్చిన అధికారులు మాత్రం ఈరోజు అడవులు పాలైపోయినారు. అందరూ ఈ ఉద్యోగం లేక పోలీసు అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు, విఆర్లో పెట్టేసినారు. ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా బాధేస్తుందండి. ఈ సామాజిక వర్గంపై జరుగుతున్నటువంటి ఈ దండయాత్రలో ఆ సామాజిక వర్గం నమ్ముకున్న కులాలే కాకుండా ఆ సమాజంలో పొలిటికల్ లీడర్స్ కూడా చాలామంది నోరు మెదిపే పరిస్థితి లేదు, ఐక్యత దిశగా అడుగులేసే పరిణామాలు కూడా కనిపించట్లేదు. 6 సార్లు పార్లమెంట్కి ఎన్నుకోబడ్డ బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆశయ సాధనలో భాగంగా ఈ సామాజిక వర్గానికి మళ్ళీ రాజకీయంగా పూర్వవైభవం రావాలంటే దోవర్సినేవాడు. నిజంగా ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నా పోరాటం ఎటువైపు వెళ్తుందంటే చాలా లింక్ ఉన్నది అడిగారు. రాజగోపాలరావు గారు పెట్టిన భిక్ష కళింగులకు ఈరోజు 4 మెతుకులు తింటున్నారంటే ఇది బీసీఏలో ఉన్నారు. హైదరాబాద్లో, తెలంగాణలో బీసీఏ నుంచి తీసేసినారు. ఇప్పుడు అనైక్యతే చోటు చేసుకుంటే ఆ ప్రమాదం ఇక్కడ కూడా వచ్చేసే పరిస్థితికి ఎదురు చూస్తున్నారు. గుంట నక్కల్లాగా నేను చెప్పిన నాయకులు గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి స్కోప్ ఇవ్వం. రాజగోపాలరావు గారు ఇచ్చినటువంటి సామ్రాజ్యం, ఈ కళింగ సామ్రాజ్యం వారు ఇచ్చారు. చరిత్రలో ఏం జరిగిందో మా చరిత్రే చెప్తుంది. కానీ మేము కళ్ళగా చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఈ చరిత్రలో మావి లోపాలు ఉన్నాయి. కన్నితి విశ్వనాథన్ డాక్టర్ గారు కానీ, అప్పయ్యదొర గారు కానీ, లేదా కృపారాణి గారు కానీ, లేదా సీతారాం గారు కానీ, నేను కానీ మేమేం చేశామంటే అందరినీ కలుపుకుని వెళ్ళే దానిలో ఒక సున్నితమైన రాజకీయానికి అలవాటు పడిపోయినాం తప్ప
ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు మేము ఎప్పుడు చేయలేదు. అంతేనా ఆ సామాజిక వర్గంలో బీకే కేకే అన్న ఒక 2 విభాగాలు ఏకతాటిపైకి వచ్చాయి, కానీ వాళ్ళ మధ్య మాత్రం ఆ సహృదయ రిలేషన్స్ లేకపోవడంతోనే ఒక వర్గాన్ని, ఆ సమాజంలో ఒక వర్గాన్ని ఈరోజు తన చెంతన పెట్టుకొని అధికార దర్పణాన్ని వసూలు చేసుకో వాళ్ళ ఆజ్యం పోసి ఈ కులంలోనే 2 వర్గాలుగా చేసి ఆజ్యం పోసి బ్రతకాలని వాళ్ళు ఆశిస్తున్నారు. అందులో కొంతకాలం బ్రతికారు, కానీ వాళ్ళ ఆటలు సాగవు. దీని మీద ఒక ప్రజా ఉద్యమం చేపడతాను. కళింగుల ఐక్య వేదిక, కళింగుల జాగృతి కోసం ఈ దువ్వాడ శ్రీనివాస్ అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాను. నా సంగతి మీకు తెలియదు. ఉద్యమాలు చేసి వచ్చినోడిని, ఉద్యమాలతో నా మైండ్ అటు వెళ్ళింది కదా, ఇది చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఇంకా నేనేం చెప్తున్నానంటే, ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి జైలు జీవితానికి వెరవని వాడిని, భయపడిన వాడిని, చావుకి భయపడిన వాడిని, నాలాంటి మొండి మనస్తత్వం ఉన్నవాడు ఏదో ఒకటి చేయాలి. మేమందరం గత కొంతకాలం మంచిగా ఆలోచించాం కాబట్టి నరసన్నపేటలో 2వ అభ్యర్థి లేడు వాళ్ళకి పోటీగా, శ్రీకాకుళంలో 2వ అభ్యర్థి సెకండరీ క్యాడర్ లేడు వాళ్ళకి పోటీగా, కానీ ఇచ్చాపురంలో టెక్కల్లో ఆందాలవలసలో వాళ్ళు చేసేసినారు. దీన్ని మేము సమర్థవంతంగా ఎందుకు కానుకోలేపారు? ఓట్ బ్యాంక్ ఉందనా, లేకపోతే జనాభా ప్రాతిపదికన ఆ సామాజిక వర్గం గెలుపు వరిస్తుందనే ఉద్దేశంతో మీరు చేసిన నిర్లక్ష్యమే ఈరోజు మీ పాలిట శాపంగా మారింది ఆ సామాజిక వర్గం ప్రజలుగా? నిర్లక్ష్యం, మంచితనం. మా మంచితనమే మాకు శాపం అయిపోయింది. మా మంచితనమే నిర్లక్ష్యంగా మారింది. ఆ నిర్లక్ష్యం నుంచి పుట్టుకొచ్చిన సమస్యలు ఇవన్నీ. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఆగడు. ఒంటరివాడైనా ఒక్కడైనా సరే నేను మహాభారత రామాయణాన్నింటినీ చదివినటువంటి ధైర్యంతో, ఆ గుండె ధైర్యంతో చెప్తున్నాను. ఈరోజు ఒక్కడనే ఎవడునంటే ఆయనక ఒక్కడనే టెక్కల్లో ఉన్నాను, ఎంట పెట్టేద్దామని చూస్తున్నారు అందరూ. ఈ టెక్కల్లోంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ వెళ్ళాను, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాను, టెక్స్టైల్స్లోకి ఎంటర్ అయ్యాను, జ్యువెలరీలో చేస్తాను, ఇంకా చాలా చేస్తాను. సంపాదించింది బిజినెస్ పరంగా కానీ అన్నీ కూడా ఆర్థికంగా నా ప్రజలతో ఉంటాను, జాతి కోసం ఉంటాను. జాతిని నమ్ముకున్న ఇతర కులాలు ఉన్నాయి చూసారా, వాటి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. మీకు చెప్పాను, అన్ని కులాల వారు కళింగ నాయకత్వాన్ని నమ్ముకొని ఆధారపడిన ఎన్ని కులాల వాళ్ళు చాలా నష్టం. కానీ కనుమరుగైపోయే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. 20 ఏళ్ళుగా కాళింగ సామాజిక వర్గాన్ని పూర్తిగా అణగదొక్కేందుకు చేస్తున్నటువంటి పన్నాగంలో ఆ సామాజిక వర్గం పొలిటీషియన్స్ అందరూ కూడా ఈరోజు భూస్థాపితం కడే పరిణామాలు. అంతే కదా. సీతారాం లాంటి నాయకత్వం మీద, అంతటి సీనియర్ మీద పెట్టండి, తప్పేం లేదు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సీతారాం గారి నాయకత్వంలో వాళ్ళని గెలిపించే మార్గం చూడండి. సీతారాం గారు మనస్తాపం చెందేటట్టు ఒక వ్యక్తిని పెట్టడం, ఆ వ్యక్తులకి పడకుండా ఉండేటట్టు. ఎందుకంటే ఆందోళన కూడా పోవాలి, టెక్కల్లో కూడా పోవాలి. ఎస్, ఇక్కడ ఇంకొకటికి పెట్టు, నాకు టికెట్ వద్దు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టుకోండి, కానీ సఖ్యతగా ఒక ప్లాట్ఫామ్ మీదకి చేర్పించండి. అందరికీ ఒక గౌరవ స్థానంగా ఉంచి అందరినీ మంచిగా. దువ్వాడ శ్రీనివాసుని సస్పెండ్ చేయించేసి ఇంకో వ్యక్తికి నువ్వు టికెట్ ఇచ్చేసి టెక్కల్లో బతికి బట్ట కట్టేయడానికే ఇదే మీ ఐడియా అంటే, ఇక్కడ ఏంటి ఈ ఐడియా? అచ్చెన్నాయుడు గెలవాలి, ఈ కాళింగులు కొట్టుకోవాలి. కాళింగులకు మా బాధ ఏంటి? మమ్మల్ని ఆధారపడి మాకు ముందుకు నడిపిస్తున్న ఇతర కులాలు తీవ్రంగా నష్టపోతున్నారు. హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలన్నీ కూడా వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను కళింగ కులం నాయకత్వం పొందాలి అంటే కళింగ కులం మీద ఆధారపడిన ఇతర కులాలని బలోపేతం చేయాలి. అలా అది బలోపేతం చేయటమే నా ధ్యేయం. బలోపేతం చేస్తూ ఈ కమ్యూనిటీ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తూ గట్టిగా పనిచేస్తుంది. చూస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలుదిరి ఏడాది కావస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ఒక సంబరాలు జరుపుకుంటున్నారు. చూస్తే ఇది గడప గడప కాపీలా అనిపించట్లేదా మీకు? సరే, ఇప్పుడు ఎవరు ఏ పేరు పెట్టుకున్నా అల్టిమేట్గా మనం వెళ్ళేది ప్రజల దగ్గరికి. రామారావు గారు ప్రజల వద్దకు పాలన అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి అన్నారు, వీళ్ళేమో ఇంకోటి అంటారు. నేనేమంటే, ఎన్నికల ముందు మనం ఏదైతే, నేను ఒక పౌరుడిగా చెప్తున్నాను, ఒక ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను కాబట్టి నా బాధ్యత నేను మాట్లాడాలి. నేనేంటంటే, ఈ ప్రభుత్వం అధికారాలు రాకముందు ఏదైతే మాటలు ఇచ్చారో దయచేసి ఆ మాటలను అమలు చేయండి. ఆ ఇచ్చిన మాటలన్నీ కూడా మీరు చేస్తే, ఇప్పుడు మీ మీద ప్రధానంగా ఒకటి, మీరు సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 6తో పాటు మరో 148 వాగ్దానాలు ఇచ్చారు, అవన్నీ అమలు చేయాలని. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి సమస్య కలలుగా మిగిలిపోయినటువంటిది పోలవరం ప్రాజెక్టు ఒకటి. అదే అమరావతి అంటున్నారు కదా, అదేనా పూర్తి చేయండి. అవి చేయడానికి గత 5 ఏళ్ళుగా ఆర్థిక
లేమిని రాష్ట్రంపై రుద్దారు, అప్పుల భారాన్ని మోపారు. ఏడాది అయినా కూడా వాటిని పూడ్చే పరిస్థితి లేనటువంటి పరిణామం, లేకపోతే ఆర్థిక పరిపుష్టిని సమకూర్చుకునేందుకు జాప్యమే ఇచ్చిన హామీలు నెరవేర్చదు. 5 ఏళ్ళు ఇచ్చిన హామీల్లో 80% నెరవేర్చదని చెబుతున్నారు. అందరూ వాస్తవం ఉందా? ఎవరు వైసీపీలోనా? టీడీపీ ఇప్పుడున్న కూటమి. ఇప్పుడు ఒకటండి, అప్పులు అన్నది రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన అప్పు 1,60,000 కోట్లు ఎంత. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుతో 3 లక్షల కోట్లు ఎంత అయింది. నా దగ్గర లెక్కలను ఉన్నాయి డీటెయిల్గా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,42 కోట్లకి వెళ్ళింది. ఏంటి, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అప్పుతో కలిపితే 6,42,000 కోట్లు. ఇప్పుడు మరి కొంత అప్పు అవుతుంది. ఈరోజు పెద్ద అదృష్టం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో మోదీ గారి తాలూకా సహకారం. మోదీ గారు 2 సార్లు రాష్ట్రానికి రావటం, ఈ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టడం, గుజరాత్ లాగా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి, గుజరాత్ కన్నా అభివృద్ధి చెందేది ఎందుకు ఎక్కువ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఆయన చెప్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆ మహానుభావుడు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి నేను మద్దతు ఇస్తాను, అమరావతి నిర్మాణానికి నేను నిధులు ఏర్పాటు చేస్తానని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఎందుకు సద్వినియోగపరచుకోకూడదు? చూస్తే ప్రస్తుతం ఇటీవల జనసేన నుండి మీకు పిలుపు వచ్చిందట, నిజమే? మీ దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పాలి? చాలా పార్టీల నుంచి పిలుపులు వచ్చాయి. జనసేననే కాదు, టీడీపీ అనే కాదు, నేషనల్ పార్టీస్ నుంచి కూడా వచ్చాయి. నేనేమనుకుంటున్నానంటే, నాకు జరిగినటువంటి ఈ అక్రమ సస్పెన్షన్, అన్యాయమైనటువంటి సస్పెన్షన్, ఫిర్యాదులేటో చెప్పకుండా చేసిన సస్పెన్షన్, ఫిర్యాదులుంటే కనీసం నాకు కూడా తెలియజేయకుండా సోషల్ మీడియా ద్వారా చూస్తే తెలుసుకుని దౌర్భాగ్యం, ఒక ఎమ్మెల్సీగా, ఒక సీనియర్ లీడర్గా నన్ను సస్పెండ్ చేయించారు. ఎవరు? ధర్మాన సోదరులు. చేయించిన దానికి ఆ ఫిర్యాదులేటు ఈ రోజు వరకు చెప్పలేదు. అట్లీస్ట్ మీ మీడియా ద్వారా వెళ్ళిన తర్వాతనే మీడియా ద్వారానే స్పందించమని కోరుతున్నా. నా వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, నా వ్యక్తిగత విషయాలే కారణం అనుకుంటే మీ వ్యక్తిగత విషయాలు కూడా ఉన్నాయి. అదే ఒక నిమిషం, అది చిట్టా ఇప్పేస్తాను, 2 రోజు ఇప్పేస్తాను మొత్తం వాళ్ళ చిట్టా అంతా కూడా, ఎవరెవరితో ఏ సంబంధాలు ఉన్నాయో. కాబట్టి వ్యక్తిగత విషయాలు రాజకీయాలకు అనవసరం. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి అనైతిక చర్యలు, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు, అక్రమ సంపాదనలు, దోపిడీలు ఏమైనా నేను చేశానా? తీయండి, తీసి ఈ కారణం వల్ల సస్పెండ్ చేశామని చెప్పండి. అక్రమంగా నన్ను సస్పెండ్ చేశారు. ఈ చేసిన దానిలో నేను ఇప్పుడు తటస్థుడిగా, స్వతంత్రుడిగా ప్రజల ముందుకు పోతున్నాను. ఇలానే ముందుకు వెళ్తుంటాను. ఈ పరంపర ఇటువంటి ప్రత్యామ్నాయం నెలకొన్న నేపథ్యంలో రేపు శాసనమండలి సమావేశాలుగానైతే కండోవా వేసుకొని శాసనమండలి అడుగు పెడతారా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ హోదాలో వెళ్తారు? సస్పెండ్ చేసిన తర్వాత కండువా వేసే అధికారం నాకు లేదు. స్వతంత్రుడిగానే వెళ్తాను. ఎమ్మెల్సీగా కూడా నేను రాజీనామా చేసేద్దామని అనుకున్నాను ముందులో. ఇప్పుడు కూడా నాకేం పెద్ద దీని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు చేసేస్తానో నాకే తెలియదు. మైండ్ కూడా నాకు అలా ఉంది. ఎందుకు నాకు ఇది ఒక భారంలా ఉంది. పార్టీ నేను సస్పెండ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ నుంచి, ఆయన స్వేదం నుంచి వచ్చినటువంటి ఈ హోదా నాకు ఎందుకు? అది కూడా రాజీనామా చేసేయాలనే నా కోరిక. ఇదేం పెద్ద, నేను ఆ రోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజీనామా చేశాను. నేను పదవుల కోసం ఇప్పుడు వెంపర్లాడలేదు. పదవుల కోసం వెంపర్లాడితే అధికార పార్టీలోకి వెళ్ళిపోతాను. 18 సంవత్సరాల పాటు అపోజిషన్ చేశాను నా 20 సంవత్సరాల జీవితంలో. నేను అలాంటి తప్పుడు ఇప్పుడు ఆలోచించి ప్రజల పక్షాన ఉంటాను, లీడర్గా ఉంటాను. సో ఈ పదవి కోసం కొంతమంది సలహాలు సూచనలు నాకు ఇచ్చిన మేరకు మీరు అప్పుడే రాజీనామా చేయొద్దని చాలా పెద్దలు, ఉన్నతమైన వ్యక్తులు నాకు చెప్పడం వల్ల ఎందుకు పెద్దవాళ్ళు సలహా ఇచ్చారని అలా ఆగాను. ఆయన హౌస్కి రేపు వెళ్ళేటప్పుడు హౌస్లో ఖచ్చితంగా నేను ఒక ఎమ్మెల్సీగా, పౌరుడిగా విధానాల మీద మాట్లాడతాను. కండు వేసే అధికారం నాకు లేదు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అనైతిక సస్పెన్షన్ గురైన వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, ఏ అవినీతికి పాల్పడినందుకు నాకు పార్టీని సస్పెండ్ చేశారు, ఈ అనుమానాలు నివృత్తి అయినంత వరకు తనకు చాలా పార్టీల నుండి ఆహ్వానాలు వస్తున్నాయి. కానీ ఈ ఆహ్వానాలను పరిణామాలు తీసుకోకుండా కొంతమంది తన సన్నిహితులు, స్నేహితులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా తాను మాత్రం ఈరోజు ఒక బలమైన సామాజిక వర్గం వ్యక్తిగా ఉన్న తనను 2007 నుండి, అంటే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రజారాజ్యంలో పార్టీలో కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడాను అనగదొక్కేందుకు మాత్రం అటు ధర్మాన సోదరులు, ఇటు కింజరాపు సోదరులు కూడాను పన్నిన వ్యూహంలో మాత్రం ఆ సామాజిక వర్గం పొలిటీషియన్స్ అందరూ కూడా పూర్తిగా, అంటే భూస్థాత్వం పరిణామాలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గం ఉన్న గత వైభవాన్ని మళ్ళీ తెచ్చేందుకు మాత్రం ఒక పోరాటాన్ని చేపడతాను. కాళింగ సమాజంగా జరుగుతున్నటువంటి ఈ అన్యాయం పట్ల రాజకీయ కక్షపూర్తిగా వ్యవహరిస్తున్న వారికి మాత్రం ప్రజాక్షేత్రంలోనే మూతోడు జవాబు చెప్పేందుకు మాత్రం సన్నద్ధం అవుతుందని చెప్పి వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూస్తే రేపు శాసన మండలిలో అడుగుపెట్టినట్టయితే మాత్రం తనకు జరిగిన సస్పెన్షన్ వేటు గురించే కాకుండా ఒక ఎమ్మెల్సీ హోదాలోనే విధానాలపై చర్చించేందుకు మాత్రం భాగస్వామి అవుతానని దువ్వాడ శ్రీ స్పష్టం చేస్తారు.
వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.